అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా గోంగూర పచ్చడి చాలా బాగా కుదిరినాయి. గోంగూర పచ్చడి వచ్చేసి మా అమ్మమ్మ చేశారు. ఇది వచ్చేసి నేను చేశాను చిక్కుడుకాయ టమాటా. ఈ కర్రీ ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. సూపర్. చిక్కుడుకాయలు అయితే కాయకాయ అలాగే వేసాను, కొన్ని అయితే కట్ చేసేసాను, కొన్ని అయితే అలాగే వేసేసాను. చాలా బాగా కుదిరింది. ఈ కర్రీ ఎలా చేశాను అనేది ఇప్పుడు మీరు చూసేయండి. చిక్కుడుకాయలు అయితే చూసారు కదా ఎంత బాగున్నాయో. ఈ మా బాబాయ్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఊరు నుంచి తీసుకొచ్చారండి. అంటే వాళ్ళు పెంచుకున్న చెట్టు కాయలు మాట. ఈ కాయలు అయితే చాలా బాగున్నాయి. ఇలాంటి కాయలతోనే మనం పచ్చడి కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ నేను కర్రీ అయితే చేస్తున్నానండి. ఎందుకంటే ఇంట్లో పచ్చళ్ళైతే నిల్వ ఉండే పచ్చళ్ళు చాలా ఉన్నాయి. ఇంకా ఒకసారి చేసుకోవచ్చులే ఈ చిక్కుడుకాయ పచ్చడి అని చెప్పి చేయట్లేదు. ఇంకా అందుకని ఇప్పుడైతే నేను చిన్నప్పుడు స్కూలుకెళ్ళేటప్పుడు ఈ కర్రీ అనేది నేర్చుకున్నానండి. అంటే స్టడీ అవర్స్‌కి అలా ఉండేటప్పుడు ఈ కర్రీ చేస్తే ఇంట్లో ఎక్కువ నేనే తీసుకొని వెళ్తాను. నాకైతే చాలా ఇష్టమండి ఈ కర్రీ. ఎక్కువగా వీటిలో ఇత్తనాలు ఉంటాయి కదా! చిక్కుడు ఇత్తనాలు. అయ్యయితే చాలా ఇష్టం నాకు. ముందుగా ఇక్కడైతే నేను ఆయిల్‌లో ఉల్లిపాయలు వేసేసి, కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా! అలాగే అది వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న చిక్కుడుకాయలు కూడా వేసేసుకొని, నేనిక్కడ చిక్కుడుకాయలైతే కొన్ని మాత్రమే కట్ చేశాను. కొన్ని అయితే కాయల్లాగానే వేసేసానండి. నాకు కాయలు కాయలుగా వేయడమే చాలా ఇష్టం. కానీ మా అమ్మమ్మ ఏంటంటే లోపల ఉప్పు, కారం అనేది వెళ్ళదు. రుచిగా ఉండదు లోపల ఉన్న విత్తనాలని చెప్పి. ఇంకా కొన్ని కాయలైతే కట్ చేశారు. ఇంక సరేలే అని చెప్పి అలాగే ఫ్రై చేసేసాను. ఇంకా అది కొంచెం వేగిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని అలాగే 2 టమాటాలు పండిన టమాటాలు వేసుకొని ఒక పావుగంట మగ్గనివ్వాలండి. మనం చిక్కుడుకాయలు ముందుగానే ఉడకబెట్టి తాలింపులోనే వేసుకోవచ్చు. లేపోతే ఇలా నూనెలోనే వేసుకొని డైరెక్ట్‌గా కర్రీలాగా కూడా చేసుకోవచ్చండి. పావుగంట ఎందుకు ఉడకబెట్టాలంటే మనం తీసుకున్న చిక్కుడుకాయలకి తోలనేది కొంచెం మందంగా ఉందండి. ఇంకా అందుకని టైం ఎక్కువ పట్టిద్ది. నీళ్ళు లేకుండా ఇలా నూనెతోనే మగ్గిస్తే చాలా త్వరగా మగ్గిపోతాయండి. సిమ్‌లో పెట్టుకొని మగ్గించాలి. అలాగే నేను ముందుగానే నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా దీంట్లో యాడ్ చేసుకొని, దాంతో పాటు కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని, మనకి గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని ఒక పావుగంట మళ్ళీ మగ్గబెట్టేస్తే కర్రీ అయితే రెడీ అయిపోయిద్ది. దీంట్లో నేను చింతపండు ఎందుకేసానంటే టేస్ట్ బావుంటదండి. కొంతమంది ఏం చేస్తారంటే అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కూడా వేసి, చింతపండు గుజ్జు కూడా వేసి చేస్తారు. కానీ అది అంత టేస్ట్ ఉండదు. ఇక్కడైతే నేను చింతపండు వేసాను కదా! ఇది మా అమ్మమ్మ స్టైల్ అండి. చాలా బాగా చేసిద్ది కర్రీ. నేను ఈ కర్రీ చేసినప్పుడల్లా మా అమ్మమ్మని తలుచుకుంటానండి. ఎందుకంటే చాలా బాగా చేసిద్ది. గ్రేవీగా చేస్తారండి. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. చాలా వేడి వేడిగా కర్రీ యేసుకొని, వేడి వేడి అన్నంలో మధ్యాహ్నం మా అమ్మమ్మ గోంగూర పచ్చడి అయితే చేశారు. పచ్చిమిరపకాయలేసి. అది కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ వీడియోలో మీకు గోంగూర పచ్చడి మా అమ్మమ్మ స్టైల్ ఎలా చేసిద్దో చూపిస్తానండి. ఇక్కడైతే చిక్కుడుకాయ టమాటా సూపర్. ఎంత ఇష్టమంటే నాకు చిక్కుడుకాయ కర్రీ. నేను మార్కెట్‌కెళ్తే నా కోసమే సెపరేట్‌గా ఈ చిక్కుడుకాయలైతే తెచ్చుకుంటాను. అలాగే మా వారెళ్ళినా నా కోసమైనా ఈ కాయలైతే తీసుకొస్తారండి. చాలా ఇష్టం నాకు వెజిటబుల్‌లో చిక్కుడుకాయ అలాగే క్యాప్సికమ్ అన్నా చాలా ఇష్టమండి. ఇంకా మీకు వెజిటబుల్‌లో ఏ వెజిటబుల్ అయితే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకొస్తానండి. బాయ్.